హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కంద పులుసు. చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1/2 కిలో కంద తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రం చేసి ముక్కల కింద కోసేసుకున్నాను. తొక్క కూడా చెక్కేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుని గ్యాస్ వెలిగించి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని చింతపండు ములిగేంత వరకు వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం. కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఒకసారి మూత తీసి చూద్దాం. కంద ముక్క ఉడికింది. తర్వాత గ్యాస్ వెలిగించి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా 1, ములక్కాడ 1, ఆనియన్స్ 4, పచ్చిమిర్చి 4, గుప్పెడు చిక్కుడుకాయలు, 1 వంకాయ, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పోసేసుకున్నాను. తర్వాత కుక్కర్ పెట్టుకున్నాను. 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. తర్వాత తాలింపు చూద్దాం. ఆనియన్ 1, మినప్పప్పు 1/2 టీ స్పూన్ ఏమో వాంటాలు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. 2 విజిల్స్ వచ్చినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఓసారి మూత తీసి చూద్దాం. గ్యాస్ వెలిగించుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. సిమ్లో ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వేసుకుని ట్రై చేయండి ఎలా వచ్చిందో. బాగా ఉడికిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ పోసుకుని ముందర ఉల్లిపాయ ముక్కలు వేగాక సాయి మినప్పప్పు అండ్ జీలకర్ర వాంటాలు కూడా వేగాక ఎండుమిర్చి కరివేపాకు వేసి కట్టేసుకుందాం. తాలింపు వేసేసుకుందాం. తర్వాత బాగా కలుపుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. రెడీ టు కంద పులుసు. చాలా ఈజీ. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ కంద అంటే కష్టం అంట, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నా స్టైల్లో నేను చేసిన కంద రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.